సహవాసానికి దూరమైన వాళ్ళకి మాటి మాటికి దెబ్బలు పడుతుంటాయి. వాళ్ళకి ఆయన చెయ్యి వాళ్ళకి విరుద్ధంగా ఉంటుంది. దేవుని చెయ్యి నీకు తోడుగా ఉందా, దేవుని చెయ్యి నీకు విరుద్ధంగా ఉందా, నీవే ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని చెయ్యి మీకు తోడుగా ఉన్నదా, విరోధముగా ఉన్నదా? పరీక్షించుకోవాలి, తప్పేం లేదు. ఎప్పుడు పాజిటివ్గా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి, మీరు చల్లగా ఉంటారండి, మీ బట్టతల మీద జుట్టు మొలుస్తుందండి, ఇవే కాకుండా హెచ్చరిక మాటలు కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చెయ్యి మీకు తోడుగా ఉన్నాయా, దేవుని చెయ్యి మీకు వ్యతిరేకంగా ఉన్నాయా? నెహెమ్యా అనే భక్తుడికి దేవుని చెయ్యి తోడుగా ఉండడం వల్ల ఆయన ప్రాకారాలు కట్టడానికి కోసం యెరూషలేముకు వచ్చాడు. దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది, రాజు కూడా అనుకూలంగా ఉన్నాడు. కానీ అన్ని వ్యతిరేకమైన కార్యాలే. శత్రువులు ఆ ప్రాకారాన్ని కట్టకుండా, నిర్మించకుండా అడుగడుగున అడ్డుపడుతూనే ఉన్నారు. రకరకాలుగా శోధించాడు. ఎవడు ఏం చేసినా నెహెమ్యా ప్రాకారాన్ని కట్టి లేపాడు. ఎందుకంటే దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా ఫరకేమి పడదు. అంతే. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవ్వడు మనకు వ్యతిరేకంగా లేచినా మనం కలవరపడాల్సిన అవసరం లేదు. మన ద్వారా ఆయన చేయించాలన్న కార్యాన్ని ప్రభు ఖచ్చితంగా చేయిస్తాడు. అంతే. ఆమె గుంపులుగా ఎన్ని కుట్రలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని టెన్షన్స్, ఎన్ని భయాలు, ఎన్ని కలవరాలు కుట్రపూరితంగా తీసుకెళ్ళి నెహెమ్యాని ఆ పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి అతన్ని బ్యాడ్ చేయాలి, మనుషుల మధ్యలో అతన్ని బ్యాడ్ చేయాలని రకరకాలమైన కుట్రలు. దగ్గరున్న వాళ్ళు కుట్ర చేశారు, దూరంలో ఉన్న వాళ్ళు కుట్ర చేశారు, అతని దగ్గరున్న వాళ్ళందరూ అమ్ముడు పోయారు. మీరు నెహెమ్యా గ్రంథంతో చదవండి. ఆయన ఎవరినైతే ప్రేమించాడు, ఎవరినైతే అభిమానించాడో శత్రువుల ఇచ్చే ఆ డబ్బుకి అమ్ముడు పోయి నెహెమ్యాని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ట్రై చేసినప్పటికి కూడా నెహెమ్యాని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నెహెమ్యాకి దేవుడు తోడుగా ఉన్నాడండి. అంతే. ఆయన చెయ్యి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాయి. బాబేలు గోపురం కట్టేటప్పుడు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరికొకరు సపోర్టు, ఒకే భాష, ఒకే మాట. ఎలాగైనా కానీ ఆకాశాన్ని అంటే ఒక గోపురాన్ని కట్టే తీరుతాం. డన్నా అంటే అందరూ డబుల్ డన్ అన్నారు. అందరు ఫేవర్గా ఉన్నారు. ఓకే నో ప్రాబ్లం, చేసేద్దాం, కట్టేద్దాం, తెచ్చేద్దాం, రాళ్లకు ప్రతిగా ఇటుకలు తయారు చేసేద్దాం, కట్టేద్దాం. నిమ్రోదు ఏం ఆలోచించొద్దు, చేసేద్దాం, మేమంతా నీ పార్టీ అనుకున్నారండి. కానీ దేవుని చెయ్యి వాళ్ళకి విరుద్ధంగా ఉండడం వల్ల వాళ్ళు కట్టిన గోపురం కూలిపోయింది. వాళ్ళు తమ పనిని పూర్తి చేయలేకపోయారు. అందుకే నేను అంటాను, దేవుడు మనకు దూరంగా ఉండి ప్రపంచమంతా మనకు దగ్గరున్న ఏమీ ప్రయోజనం ఉండదండి. అందుకొరకే లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించినా నీ కృప నాకుంటే అది చాలు. నీ కృప నాకుంటే అది చాలు. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరము. ఈ లోకము అశాశ్వతము, నీదు కృపయే నిరంతరము. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా కృప నాకుంటే చాలు. కృపానిధి ప్రభు,
కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నివసింపజేసినది, నీ కృపా బాహుల్యమే నీలో నివసింపజేసినది. లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా దూషించిన కృప నాకుంటే అది చాలు. లోకమంతా యేసయ్యా ఓ నీ కృప నాకుంటే అది చాలు. లోకమంతా యేసయ్యా 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 కృప నాకుంటే అది చాలు. లోకమంతా ఓహో లోకమంతా దూషించిన నీ కృప నాకుంటే అది చాలు. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. దైవజనులు లేసన్ గారు మరి ఈ మాటలు ఈ పాటలన్నీ రాశారంటే ఆయన ఎట్లాంటి శ్రమల గుండా వెళ్ళుంటే కానీ ఈ మాటలు వచ్చి ఉంటుంది ఆయన గుండె లోతుల నుండి. ఎంతమంది ఆయన ద్వేషించుంటారు, ఎంతమంది ఆయన వ్యతిరేకించుంటారు, ఎంత శ్రమల గుండా దైవజనులు వెళ్ళుంటే కానీ వాళ్ళ గుండెల నుండి ఇలాంటి ఒక మాట వచ్చుండదు. ఆలోచించారు. నిజమే, కొన్నిసార్లు లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మన ఫ్యామిలీ అంతా మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, మన పిల్లలే మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు, మన పిల్లలు లేచి మనకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పొచ్చు, మన కడుపును పుట్టిన పిల్లలే మనకు శత్రువులాగా ప్రవర్తించవచ్చు. లోకమంతా వ్యతిరేకంగా ఉన్న పిల్లలు నీవు ఆయన సహవాసంలో ఉంటే ఆయన చేయి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. నెహెమ్యా ఒకడండి, నెహెమ్యా ఒకడు. ఒక మంచి కార్యానికి ఏంటండి, మంచి కార్యానికి శ్రీకారం చుట్టారంటారు కదండి. మంచి కార్యాన్ని చేపట్టాడు, అంత వ్యతిరేకమే, అంత విరుద్ధమే, దాన్ని ఆపాలి అణచాలి అని ఎన్నెన్నో కుట్రలు అన్నీ చేసినా కూడా నెహెమ్యా చేతుల మీద దేవుడు దాన్ని పూర్తి చేశాడు. హల్లెలూయా. నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఆయన చెయ్యి నిన్ను దెబ్బలు కొట్టడానికి కాదండి, ఆయన చెయ్యి నిన్ను బలపరచడానికి, ఆయన చెయ్యి నిన్ను ఆదరించడానికి, ఆయన చెయ్యి నీ తల మీద నిమ్మరడానికి, ఆయన చెయ్యి నీ వెను తట్టడానికి. ఆయన సహవాసంలో ఉండండి, ఆయన చెయ్యి నీతో ఉంటుంది.